ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ పర్సనల్స్కు అతిపెద్ద ఎన్జిఓ, అంటే దాదాపు దేశంలో 4 లక్షల సభ్యత్వం కలిగినటువంటి ఎన్జిఓ. అలోపతిక్ డాక్టర్స్ యొక్క వెల్ఫేర్ చూస్తున్నటువంటి సంస్థ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఉంటే 20,000 సభ్యత్వం ఉన్నటువంటిది మన అలోపతిక్ డాక్టర్స్ యొక్క సభ్యత్వం. దాదాపుగా 76 బ్రాంచెస్ ఉన్నాయి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలలో. 76 బ్రాంచెస్ నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. అక్టోబర్ 31కు ఇప్పుడున్నటువంటి బాడీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క టర్మ్ కంప్లీట్ అవుతున్నది కాబట్టి ఒక ప్రెసిడెంట్ ఎలెక్ట్ మాత్రం మాకు ఉంటాడు రెడీగా. సో ఆయన November 1 రోజు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అవుతారు వారు. సో ఇప్పుడు మేము ప్రెసిడెంట్ ఎలెక్ట్ 24, 25, 25, 26కు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. వారితో పాటుగా మిగతా బాడీ కూడా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, మిగతా అంటే మొత్తము 17 రకాల పోస్టులు. 17 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నాము ఈరోజు. మీకు ఒక కాపీ ఇవ్వటం జరుగుతుంది. ఎలక్షన్స్ 27 అక్టోబర్ ఆదివారం రోజు, 27 అక్టోబర్ 24 రోజు ఎన్నికలు, రాష్ట్ర IMA రాష్ట్ర శాఖ ఎన్నికలు నిర్వహించబడతాయి. ఈ రోజు నాడు నోటిఫికేషన్ ఇస్తున్నాం. 10th అక్టోబర్ వరకు నామినేషన్స్ను స్వీకరించే ఆఖరి తేదీ 10th అక్టోబర్. అంటే లాస్ట్ డేట్, నామినేషన్స్ లాస్ట్ డేట్ 10th అక్టోబర్. ఇవాటి నుంచి ఇప్పుడు మేము మీకు ఇచ్చుడే కాపీ. ఇప్పుడు రేపు ఉదయం నుంచి ఇవాళ, రేపు ఉదయం నుంచి 10 అక్టోబర్ వరకు ఇవ్వచ్చు. స్క్రూటినీ 11వ తారీఖు అవుతుంది. విత్ డ్రాయల్స్ 15వ తారీఖు వరకు విత్ డ్రాయల్స్ ఉంటాయి. స్క్రూటినీ అయినాక 11వ తారీఖు, 10th రోజు లాస్ట్ డేట్ అయితే 11th రోజు స్క్రూటినీ అయ్యి 15th వరకు వాళ్ళకు లాస్ట్ డేట్ విత్ డ్రాయల్ టైం ఇచ్చి 16th రోజు అఫీషియల్ ఫైనల్ లిస్టును డిస్ప్లే చేయబడుతుంది. విత్ డ్రాయల్స్ అయిపోయాక మిగిలిన వాళ్ళు ఇక ఎవరెవరు పోటీ ఉంటారో వాళ్ళందరూ, అంటే 16th అక్టోబర్ నుంచి 27th, అంటే 11 రోజులు ఉంటుంది వాళ్ళకి ప్రచారానికి. 27th అక్టోబర్ వరకు ఉంటుంది. దీంట్లో ఎన్నికలలో పాల్గొనే వాళ్ళను బేసిక్ మెంబర్ కాదు, ఎలక్టరేట్ అంటాం. అంటే దాదాపు ప్రతి బ్రాంచ్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు మరియు వాళ్ళ యొక్క స్టేట్ కౌన్సిల్ మెంబర్సు, అట్లా ఎలక్టరేట్ మొత్తం దాదాపుగా 550 మంది అట్లా. టోటల్ ఎంత విజయ్? 550 ఉంటారు మనకు ఎలక్టరేట్. ఈ 70 ఓటు ఎక్కువ వేసేటోళ్ళు అయితే నిలబడేటోడు. 76 బ్రాంచ్లకు వెళ్ళి 76 బ్రాంచ్లకు వెళ్ళి ఓట్లు వేసేటోళ్ళు ఎలక్టరేట్ అంటాం మనం. మాకు 20,000 మంది వాళ్లకు రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు ఓట్లు వేయడానికి దాదాపుగా. సో ఈ 17 రకాల పోస్టులకు 27/10/24 నాడు, అంటే ఆదివారం రోజు జరిగే ఎన్నికల కోసం ఈరోజు నోటిఫికేషన్ ఇస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. 3 జోన్స్ మాయే మనం ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ IMA 3 జోన్స్. జోన్ 1 GHMC రంగారెడ్డి జిల్లా, 2 జోన్ 1 రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదు మరియు రంగారెడ్డి జిల్లా. జోన్ 2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాదు, కరీంనగరు, మెదక్, ఈ 4 ఉమ్మడి ఆ జిల్లాలు జోన్ 2కి వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పాత జిల్లాలు. అదే. జోన్ 3 ఏంటంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, అంటే మొత్తం 10 జిల్లాలు అయిపోయినాయి కదా. ఈ 10 జిల్లాలను మేము 3 జోన్స్గా అంటే జోన్ వైజ్ కాబట్టి ఇప్పుడు మాకు ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరు జోన్ 3 నుంచి ఉన్నారు, డాక్టర్ కాళీప్రసాద్. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోన్ 1 నుంచి ఉన్నారు. అంటే నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు జోన్ 2 ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోన్ 3.
కాదు. అంటే ఈసారి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసేది జోన్ 2, జోన్ 3 ప్రెసిడెంట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేసినామే జోన్ 1 ఆయన హైదరాబాద్ అతను ద్వారకనాథ్ రెడ్డి గారు. కాబట్టి మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోన్ 2 అతను, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే 25-26కు జోన్ 3. ఎంత మధ్యరాత్రి అయినా అదే రోజు ఫలితాలు సాయంత్రం 7:30 నుంచి కౌంటింగ్. పోలింగ్ సమయం రాసుకోండి, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 27వ తారీఖు నాడు పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక్కడే మన హెడ్ ఆఫీస్ కోటి. అందరు ఇక్కడికే రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి ఓటేయాలి. అది రాసుకోండి. హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ రేట్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా పోస్ట్ ద్వారా ఈ నామినేషన్ ఫామ్స్ కూడా పంపడం జరుగుతుంది. పోస్ట్ ద్వారా ఎవరైనా ఫిజికల్గా వచ్చి ఓటేయాల్సిందే. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ మా దగ్గర ఇంకా ప్రవేశం కాలేదు. డిజిటల్ ఓటింగ్ రాలేదు, పోస్టల్ బ్యాలెట్ లేదు. ఏది పోస్ట్ ద్వారా అందరూ ఫిజికల్ ఓటింగే. ఫిజికల్గా ఇక్కడికి వచ్చి స్టేట్ ఆఫీస్కి వచ్చి ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చి వాళ్ళకు ఓటుకి వినియోగించుకోవచ్చు. ఎవరైతే ఓటు వేయాలనో వాళ్ళందరికీ మాత్రం మేము పోస్ట్ ద్వారా వాళ్ళందరికీ నామినేషన్ ఫామ్స్ను పంపటం జరుగుతుంది. Thank you.